అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇలా మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. కొన్ని రాజకీయ అంశాలు ఉన్నాయి, కొన్ని సామాజిక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి కొంత స్పృహ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ అంశాలు మనతో మాట్లాడడానికి సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. ఎట్లున్నారు అన్న? మంచిగా ఉన్నా. షానొద్దులకు దగ్గు జలుబు లేకుండా కూర్చున్నాం. ఇంకా పూర్తిగా పోలేదు అన్న. ఇది ఎందుకో చాలా మంది హైదరాబాద్ సిటీలో అందరికి వచ్చింది, కొంచెం తగ్గింది కానీ మాట్లాడొచ్చు ఇప్పుడు అన్న. ముందుగల ఖమ్మం వెలుగుమట్ల గురించి మాట్లాడుకోవాలన్న. దాదాపు స్టేటస్ కో ఉంది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన స్టేటస్ కో ఉన్నది. ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు ఏమున్నా, వాటర్ కానీ విద్యుత్ కానీ ఇవన్నీ కల్పించాలి. 15 సంవత్సరాల క్రితమే వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు. 600కు పైగా ఇండ్లు, 62 ఎకరాల జాగా. ఖమ్మంలో 3 మంత్రులు చెప్పా పెట్టకుండా కూలగొట్టేసిరన్న. ఏ విధంగా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే ఈ ప్రభుత్వానికి హ్యూమన్ ఫేస్ అనేది లేకుండా పోయింది. మినిమం మానవ విలువలు. ఇప్పుడు ఒకటి, అది భూదాన్ భూమి, అది భూదాన్ భూమి అనేది అంటున్నారు. భూదాన్ భూమి అయితే వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తారు. కాలక్రమంలో ఏమైందంటే ఈ వ్యవసాయ భూములన్నీ కూడా జనాభా పెరగడం కావచ్చు, వాళ్ళకు ఇళ్ళ కోసం దాన్ని కన్వర్ట్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కూడా ట్రస్ట్ భూములలో ఇల్లు కట్టుకున్నారు. గవర్నమెంటే రోడ్లు వేసింది, మున్సిపాలిటీ డ్రైనేజ్లు, కరెంట్ డిపార్ట్మెంట్ కనెక్షన్స్ ఇచ్చింది, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అటువంటి టైంలో ఆ ఇళ్ళను కూలగొడతానని చెప్పి పోయిన ప్రభుత్వం కావచ్చు, అంతకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రయత్నాలు చేసినప్పుడు అది సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది. పోయినప్పుడు కోర్టులు ఏం చెప్పినాయంటే మీరు అప్పుడే ఆపాలి. మీరు ఆపలేదు. ఆపకపోగా మీరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళు రోడ్లు వేసుకుంటా అంటే గవర్నమెంట్ రోడ్ల కోసం ఫండింగ్ ఇచ్చింది, డ్రైనేజీలు కట్టిండ్రు, మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, కరెంటు కనెక్షన్స్ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఇవ్వకముందే మీరు వాటి గురించి అడగాల్సింది, కట్టేటప్పుడే ఆపాల్సింది. పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిన తర్వాత 4 అంతస్తులు 5 అంతస్తులు ఇప్పుడు కూలగొట్టడం ఏంది అని ఏం చేసిందంటే మీరు వాటిని రెగ్యులరైజ్ చేయండి, చేసి ఆ ట్రస్ట్ వాళ్ళకు వేరే కాడ జాగ కొనియండి, ఆ డబ్బులతో వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే ఆ ట్రస్ట్ జాగ కొనియండి అని చెప్పింది. అంటే వాస్తవంగా ట్రస్ట్ భూములను అమ్మడం, కొనడం నిషేధం, అలా బంగ్లాలు కట్టడం అంతకంటే నిషేధం. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, చూసి చూడనట్టు వదిలేసింది. కాబట్టి తప్పు గవర్నమెంట్ది కూడా ఉంది కాబట్టి అటువంటి నిర్ణయం ఇచ్చారు. ఇది భూదాన్ భూములు, సొంత భూములు, పట్టా భూములు. కోర్టు కూడా దాని మీద స్టేటస్కో ఇచ్చిందని చెప్తున్నారు. ఇది పూర్తి ఇల్లీగల్. గవర్నమెంట్ చేసింది ఏదైతున్నదో దుర్మార్గమైంది. వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఒక్కొక్క పైసా జమ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా ఈ మంత్రులకు వచ్చినట్టుగా కమిషన్లు వస్తాయా, లేకుంటే అడ్డదారుల డబ్బులు సంపాదించడం వస్తుందా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే 40-50 ఏళ్ళు శ్రమ పడాల్సి వస్తుంది. వాళ్ళు ఒక్కొక్క పైసా కూడా కట్టి వాళ్ళు కట్టుకుంటారు, బ్యాంకులలో అప్పులు తెచ్చి కట్టుకుంటారు. ఇది మరీ నిర్దయగా రాత్రిపూట లేదా తెల్లారగట్ల వచ్చి, అది కూడా శనివారం ఆదివారం లాంటి చూసుకొని కోర్టుకు పోకుండా, నోటీసులు ఇవ్వకుండా హైడ్రా చేసిన కథలే ఇప్పుడు అక్కడ జరిగింది. హైడ్రా ఇక్కడ హైదరాబాద్లో అదే పని చేసింది, అక్కడ వాళ్ళు అదే పని చేశారు. అక్కడ 4 జిల్లాల నుంచి పోలీసు మోహరింపు చుట్టూ. అదే ఇదంతా కూడా ఏంటంటే ఒక కక్షపూరితంగా ఆ భూమి మీద ఎవరిదో కన్ను ఉంది. ఏ మంత్రి ఉందో మనకు తెలియదు. ఆ కన్ను ఉంది కాబట్టి అక్కడ రెవెన్యూ మంత్రి కూడా అదే జిల్లా, సేమ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళకి ఎంత తిన్నా దాహం తగ్గదమ్మా అనే ఒకప్పుడు సంచి పట్టుకొని తిరిగేవాడు. ఏం లేదు, చిన్న కాంట్రాక్టర్. అటువంటి వాడు ఇలా 1000 కోట్లకు పడగలెత్తి ఈ 15-20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని రెవెన్యూ మంత్రి అయ్యి, ప్రధానంగా దీని వెనుక తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు అని అంటున్నారు. అంటే ఏదున్నా రెవెన్యూ మంత్రి ఆ జిల్లా వాడు కదా, రెవెన్యూ మంత్రి ఆ జిల్లా వాడు కాబట్టి మరి ఆయన ఆపాలి కదా. తుమ్మల నాగేశ్వరరావు ఒకవేళ ఇది చేస్తే ఆయన ఆపాల్సి ఉండే. అప్పుడు కాదన్నా, వీళ్ళు ఏడ్చేటోళ్ళు. ఇల్లు కూలగొట్టిన తర్వాత ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ ఏడ్చేటోళ్ళు అంట పేడ్ ఆర్టిస్టులు అంట. హరీష్ రావు, కేటీఆర్ అక్కడ పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఏడిపిస్తుండ్రంట. ఈ మాట మాట్లాడతాడు రెవెన్యూ మినిస్టర్. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రజల దేశం అంతా చూసింది. ఇది చాలా చిన్న ఇష్యూగా చాలా పెద్ద ఇష్యూ. ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. దాని మీద పైన హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది,
పేదల కోసం పనిచేసే సంఘాలు వస్తాయి. మరి అక్కడ కమ్యూనిస్టులు ఏం చేస్తానో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో సీట్ల కోసం కుమ్మక్కై అసలే పట్టించుకోవడం మానేశారు. దానికోసము సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోతుంటే కూడా వాళ్ళని అక్కడికి పోనీయకుండా మధ్యలో నుంచే అరెస్ట్ చేసి వెనక్కి పంపించారు. అంటే ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. మొదటి నుంచి తెలంగాణకు విలన్ కాంగ్రెసే. ఇక్కడ ప్రజలు ఒక తప్పు చేసి అతన్ని మళ్ళీ కాంగ్రెస్ను గద్దెనెక్కించుకున్నారు. అక్కడ ఖమ్మం జిల్లా మంత్రుల మాటలు నమ్మి మోసపోయి వాళ్ళ కోట్లేసి గెలిపించినందుకు ఇవాళ వాళ్ళు ఇస్తున్న పరిహారం అది. అంటే ఇది ఇంతటితో వదిలేయరు. దాన్ని మళ్ళీ హైకోర్టు కూడా సీరియస్గా తీసుకుంటుంది. కోర్టు ఆర్డర్ మీద కూడా గౌరవం లేదా అనేది వస్తుంది. అది నేను చాలా రోజుల క్రితమే ఈ హైదరాబాద్ బాధితులకు చెప్పాను. నేను మీరు కావాలంటే లీగల్ సపోర్ట్ ఇచ్చే పార్టీలు ఉంటాయి మీకు, బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ, మీరు ప్రతి ఒక్కరు కోర్టులో కేసు వేయండి, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే చెరువులల్లో వెనకడ పట్టా భూములు ఉంటే ఆ పట్టా భూములలో ఇల్లు కట్టుకున్నారు. ఆ రోజుల్లో అది ఇల్లీగల్ కాదు. 2001లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కట్టుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది. జడ్జిమెంట్ రాకముందు అది ఇల్లీగల్ కాదు. అంతకుముందు ఎటువంటి చట్టాలు ఇట్లాంటివి ఏం లేవు. పట్టా భూములు ఎక్కంటే అక్కడ కట్టుకోవచ్చు. చెరువులలో కూడా పట్టా భూములు ఉండే. అయితే చెరువుల్లో పట్టా భూములలో చెరువులున్నా కూడా వాటిలలో కట్టొద్దు అనేది అప్పుడున్న తీర్పు అన్నట్టు 2001లో. దానికంటే ముందు అటువంటి తీర్పులు ఏం లేవు. గవర్నమెంటే కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్పినాయంటే వాళ్ళ భూములు వాళ్ళే, అవి వాటి మీద మీకు ఎటువంటి హక్కు లేదు, కట్టుకోవచ్చు అని చెప్పి ఆ తీర్పులు ఇచ్చినాయి. సరే ఏదో వాళ్ళ పట్టా భూములు అమ్ముకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు. 50 ఏళ్ళ తర్వాత వచ్చి కూలగొట్టేది ఎక్కడిది? కాబట్టి నష్టపరిహారం అడగండి అని చెప్పినాం. మరి ఎంతమంది కేసులు వేశారో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం ఇది పూర్తి ప్రభుత్వం దౌర్జన్యమే. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గం. ఇది వాళ్ళకు పూర్తి రైట్స్ ఉన్నాయి. ఏదున్నా లేకున్నా ఇల్లు కట్టిన వాటిని కూలగొట్టద్దు. కావాలంటే పెనాల్టీ వేయచ్చు, రెగ్యులరైజ్ చేయొచ్చు. ఆ డబ్బులతో వాళ్ళు వేరే కాడ భూములు కొనుక్కోవచ్చు. ఎవరికన్నా అన్యాయం జరిగితే పట్టా భూములలో ఇది వ్యవసాయానికి ఇచ్చినాం కాబట్టి ఇల్లు కట్టుకున్నారు, నువ్వే దాని మీద ఛార్జ్ చేసి ఆ డబ్బులతో బయట కొని మళ్ళీ ఎవరికన్నా పంపకాలు చేయి. అంతేగాని ఈ రకంగా దౌర్జన్యంగా పోలీసులను పెట్టి కూలగొట్టడం అనేది ప్రత్యామ్నాయం చూపకుండా కనీసం సామాన్లు తీసుకొనియకుండా ఇట్లా కూల్చి వేసుకుంటూ పోతే రేపటికల్లా కోట్లకు పోతే వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని తెలియదు అన్న. అంటే ఇది ఒక ఊరితో పోద్దామా? ఇప్పుడు ఆ ఊర్లో పేదలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉన్నదో ఇది టెలివిజన్ ఛానళ్ళ ద్వారా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు దీని ఇంపాక్ట్ ఖమ్మం జిల్లాలో కానీ బయట తెలంగాణలో కానీ ఆ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఇది ఇంతటితో వదలొద్దు. అన్ని పార్టీలు కూడా సరే వెనక ముందు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇటువంటి విషయాలలో మీరే ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇల్లు కట్టిస్తున్నారు. ఇలా పట్టా భూములనే కూల్చేస్తే గతంలో మీరు ఇచ్చిన ఈ గుడిసెవాసులకు మీరు ప్రభుత్వ భూములల్లో ఇల్లు కట్టించిండ్రు, బస్తీలు పెట్టించిండ్రు, సుందరయ్య నగర్ అన్నారు, రాజేశ్వరరావు నగర్ అన్నారు. మరి ఇవన్నీ ఏం కావాలి రేపు? వాటికి రక్షణ ఉంటుందా? సీట్ల కోసం కకృతిపడి ఆంధ్రాని తీసుకొచ్చి తెలంగాణకు సిపిఐకి అధ్యక్షుడిని చేశారు. మరి వాళ్ళకి సిగ్గుండాలి కమ్యూనిస్టులు అని చెప్పుకోవడానికి. కాదన్నా, వాళ్ళ సిద్ధాంతాలు నీళ్ళ కోసం కొట్లాట, పేదల కోసం కొట్లాట. మరి ఖమ్మంలోనే మెయిన్ లీడర్లు ఉన్నారు కదా. కాంగ్రెస్ అమ్ముడు వేయండి, ఏం చేస్తాం? రాజీ పడ్డారా? అమ్ముడు వేయండమ్మా, అంతే. సీట్ల కోసం అమ్ముడు వేయండి కదా. మొన్న బీఆర్ఎస్ బేషరతుగా సపోర్ట్ ఇస్తామంటే వద్దని చెప్పి కాంగ్రెస్ తోకబట్టుకొని పోలేదు. ఆయన ఎన్నుకున్నది అక్కడ కాంగ్రెస్ సపోర్ట్తోనే కదా. ఈ అధికార పార్టీతోని రాక్షస ప్రవృత్తి ఉన్న పార్టీలతోని వీళ్ళు కలిసిపోయినాక ప్రజలకు దిక్కేవారు? కమ్యూనిజాన్ని పొందబెట్టేసేళ్ళు. ఆ పార్టీతో ఒక పార్టీ లాగా కాంగ్రెస్తో ఉంటుంది. అది వాళ్ళ ఇప్పుడు ప్రజలకు ఏంటంటే ఇక ముందు సేవియర్స్ అంటూ ఎవరు లేకుండా పోయారు. అదివరకు కమ్యూనిస్టులు మా రక్షకులు, మాకు ఇల్లు కట్టించిండ్లు, లేకుంటే మా గుడిసెలు వేసుకొని ఇచ్చిండ్లు, మాకు రక్షణ ఉన్నారు. అటువంటిది వాళ్ళకి అటువంటి పేరే లేకుండా పోతుంది. ఆ పాత కథలు చెప్పుకోవాల్సిందే కానీ, ఆ పాత పాటలు పాడుకోవాల్సిందే కానీ ఇప్పుడు ప్రజల కోసం నిలబడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కానే కాదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్రజల కోసం నిలబడే వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఖమ్మంలో వాళ్ళదే డామినేషన్ ఉంటుంది కదా. ఏ వాడకపోయినా ఎర్ర జెండా ఉంటుంది కదా. మరి సిపిఎం ఏం చేస్తుంది? సిపిఐ ఏం చేస్తుంది? అక్కడ ఆ సిపిఎం నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇట్లా అధికార పార్టీతో కుమ్మక్క అయితే
ప్రజలకు దూరం అవుతారు అనేది వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. ఎందుకని గవర్నమెంట్ భూములు యాడాడు ఉన్నాయి ఏం కదా మొత్తం లాగి ఏదో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాహం ఎక్కువైందమ్మా, ఎక్కడి సరిపోతలేదు, భూదాహం. భూదాహం ఎక్కువైంది. ఉమ్, పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతారా? ఉమ్, 6 అడుగుల జాగా బొందబెట్టడానికి కూడా ఇప్పుడు ఇత్తలేరు వైకుంఠ ధామంలో. అవు. ఇలా పొద్దున ఒక అతన్ని చనిపోతే ఆ వైకుంఠ ధామం పోయినాం. ఉమ్, అక్కడ అతన్ని అడిగిన నేను, ఉమ్, మరి ఎవరైనా బొందబెట్టాలంటే సమాధికి ఉంటుంది అంటే, లేదు సార్ ఉమ్, కాల్చుడే తప్ప బొందబెట్టడానికి జాగలేదు, ఉమ్, ఇట్లా బొందలు పెట్టుకుంటూ పోతా అంటే మొత్తం బొందలగడ్డ అవుతుంది తెలంగాణ అన్నాడు. ఉమ్, అంటే వీళ్ళు వస్తే బొందబెట్టడానికి కూడా జాగా మిగిలదు వాళ్ళకు. ఉమ్. అటువంటిది ఏం కొట్టబోతాడు రైట్ అన్న, ఈ ముచ్చట ఇట్లా పెడితే ఒక 2 నెలల పసిపాపను కాంగ్రెస్ నాయకుడు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక 3 వ్యక్తులు వీళ్ళు చాకర్లోళ్ళు అని చెప్పేసి గుళ్ళకి రానియలేదు. అట్లా వాళ్ళ భర్తను వాళ్ళ అత్తను కొడతా ఉంటే ఇదంతా జరిగింది. ఆ క్రమంలో పాపను తన్నిండు ఆయన, పాప ప్రాణం కోల్పోయింది. దీని మీద పెద్ద రాజకీయమే నడిచింది, కానీ మొత్తం మీద ఈ సంఘటన చూసైనా అంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? ఈ కులపిచ్చి ఎందుకు పెరిగిపోతా ఉన్నది? ఇట్లా చేయాల్సిన అవసరాలు ఏమున్నాయి? ఎందుకన్నా అక్కడ అంటే జరిగింది నాకు తెలిసినంత వరకు ఏంటంటే, 1000 రూపాయలు ఏదో టికెట్ పెట్టినట్టుండ్రమ్మా. 1000 100 రూపాయలు టికెట్ పెట్టినట్టున్నారు. అయితే ఈమె టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకోక మేము దీన్ని సున్నం వేసేది మేమే, ఇక్కడంతా ఊడ్చేది మేమే, మాకు కూడా టికెటా, మేము సాగరోళ్ళం కదా, బట్టలు ఉతుకునేటోళ్ళం, మాకు టికెట్ ఏంది, మాతో పని తీసుకుంటాను అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడింది. అంటే ఆయనకి ఎక్కడ అహంకారం పెరిగిందంటే, ఈ సాకల్ది నాకు ఎదురు తిరుగుతుందా అని అహంకారం. అమ్మాయి ఏంటంటే మనకు చదువుకున్న అమ్మాయి ఏమో కొద్దిగా గట్టిగా మాట్లాడుతుందట. ఆమె ధిక్కరించి మాట్లాడింది. మాట పెరిగింది. మాట పెరిగి తోపులాటలు. ఆ భర్త అడ్డం వచ్చి భర్త కూడా ఎదురు తిరిగిండు, ఆయన తీసుకుపోయి కొట్టిండు. ఆమె దాన్ని టాలరేట్ చేయలేకపోయింది. పాపను దేవుని దగ్గర చూపెడతాను తీసుకొచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అట్లే ఆ పసిగుడ్డును పట్టుకొని ఈ గొడవకు దిగేసరికి ఆ తోపులాట్ల ఆ బాబు చనిపోయాడు. కావాలని చెప్పి పసిగుడ్డుని అనలేదు. ఆ తోపులాట కొట్లాటలో ఏమైందంటే పాపకు ఊపిరాడలే, చనిపోయింది. అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళ భర్తను కొడుతుంటే అయ్యా ఈ పసిగుడ్డు మొహం చూసన్నా ఇడిచిపెట్టని ఆమె ఇక్కడ ఇట్లా పెట్టిందంట. పెట్టంగానే తన్నిండంట, కావాల్సుకునే తన్నిండు అని అంటుండ్రు అక్కడ. అదే ఏమైందో అంటే కావాలని చెప్పి పసిగుడ్డుని తంతరా అనేది ఒక ప్రశ్న. నిజంగానే తాగి మైకంలో ఉంటే అది వేరు. తన్నేటప్పుడు పసిగుడ్డు మీద కాలు పొరపాటుగా పడితే పడవచ్చు. నేను ఆయన డిఫెండ్ చేయట్లేదు. ఏ రకంగా చూసినా కూడా అక్కడ ఈ కొట్లాట దాకా పోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఆ అహంకారంతో ఆయన చేసిండు. అక్కడ ఏంటంటే గుళ్ళెకు పోయేటప్పుడు టికెట్ తీసుకోవాలని రూల్ పెట్టిండు. ఎవరికైనా ఎగ్జామ్షన్ లేదు అంటే, ఆమె అడిగింది కూడా న్యాయం ఉంది. మేము సున్నాలు వేస్తాం దీనికి, మాకు కొంత ఫ్రీగా పంపించండి. 100 రూపాయలు అంటే ఇలా ఒక పేద కుటుంబానికి ఎక్కువే కదా. అందుకని అట్లా అడగడంలో న్యాయం ఉంది. అట్లా కుదరదనో లేకుంటే సరే ఎవరి దగ్గర 100 రూపాయలు ఇచ్చి ఈమె తరఫున టికెట్ తీసుకొని పంపడమో ఇట్లాంటివి ఉంటే బాగుండేది. ఎగ్జామ్షన్ కూడా ఇవ్వచ్చు పనిచేసేటోళ్ళు అని చెప్పి. మరి ఏమైందో ఏమో ఈ మాట పెరిగి అహంకారంతో దుర్మార్గం ఇది. ఒకవేళ అది వెనకాల కులం కూడా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఒకటేమో రెడ్డి పాలన అనేది ఎప్పుడైతే మొదలైందో వాళ్ళకి అహంకారం పెరిగింది. రెండవది, గతంలో నల్లమలలో నక్సలైట్స్ ఉండేవాళ్ళు. ఎవడన్నా నక్సలైట్లు అక్కడ లేకున్నా కూడా దౌర్జన్యాలు చేయడానికి భయపడేటోళ్ళు. అమ్మో వీళ్ళ మీద ఏమన్నా అంటే వీళ్ళు పోయి నక్సలైట్లకు చెప్తారు, వాడు వచ్చి భర్తం పడతాడు, వాళ్ళ చేతిలో రావడం అనేది కరెక్ట్ కాదనుకొని కొంత భయం ఉండేది లోపల. దబాయింపుల దాకానే ఉండేది తప్ప ఈ దాడులు కొట్టుడు ఇట్లాంటివి ఉండకపోయేది వాళ్ళు ఉన్న టైంలో. ఇలా వాళ్ళు లేకపోవడం అనేది కూడా ఒక రకంగా వీళ్ళ అహంకారం పెరగడానికి కారణమవుతా ఉన్నది. అది అగ్రకులం కావచ్చు, లేదా మదం కావచ్చు, డబ్బు మదం కావచ్చు. బట్ ఏది ఏమైనా అమానుషం అది. బాబు చనిపోవడము, తర్వాత వాళ్ళు చాకలి వాళ్ళని చెప్పి తూళ్ళని ఆడడము, అది అగ్రకుల అహంకారానికి. మాట్లాడలేని భాషలో మోటు మాటలు తిట్టడము, ఆ ఫ్యూడల్ సంస్కృతి ఇంకా ఈ రోజుల్లో ఎవరు టాలరేట్ చేయరు. ఇదంతా ఇట్లా పెడితే కేసు ఫైల్ చేస్తా అని పోతే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు మీ మీద కేసు ఫైల్ చేయడానికి వచ్చారు, మీరే రిటర్న్ కేసు ఫైల్ చేయండి అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి పట్టపగ్గాలే అమ్మ పోలీసులకు.
రేవంత్ రెడ్డి సర్కార్ మొదలైన తర్వాత పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు వాళ్ళకి, అక్కడనే ఎమ్మెల్యేలకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. మర్డర్ కేసులే పెడతలేరు. ఇప్పుడు ఇది కూడా మర్డర్ కిందిగా వస్తుంది. బహుశా ఇప్పటివరకు రిజిస్టర్ చేసి ఉండాలి, ఎందుకంటే కేటీఆర్ లాంటి వాళ్ళు పోయిన తర్వాత ఇంకా చేయకుండా ఉంటే కుదరదని చెప్పి చేసి ఉంటారు. మీడియా కూడా దీన్ని దేశవ్యాప్తంగా మీడియాలో జనం చూశారు కాబట్టి ముందే చేయాల్సింది కొంత ప్రజల స్పందన తర్వాత చేసి ఉంటారు. ఇక్కడ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవరైతే కాలుతో తన్నీరో అంటే వాళ్ళు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే అసలు పాపను ఎత్తుకొని ఆమె రాలేదు అక్కడికి, గొడవ దగ్గర పాపను ఎత్తుకొని లేనే లేదు అని చెప్పేసి. మళ్ళీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. పాప అక్కడే ఉంది, పాపను ఎత్తుకొని అక్కడే ఉంది. ప్లస్ కాంగ్రెస్ నాయకులే పోలీసులు కాంగ్రెస్ నాయకులు కేసు పెట్టద్దు అని చెప్పేసి రిటర్న్ ఈ అమ్మాయికి చెప్తా ఉన్నారు. ఆ వీడియో నిన్న వైరల్ అవుతాను సోషల్ మీడియాలో. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాక పోలీస్ ఆఫీసర్ చెప్పారా, లేకుంటే నేరం చేసిన వాళ్ళు చెప్పారా? యథా రాజా తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఎప్పుడు మానేస్తే కనీసం పోలీసులకు భయం ఉంటుంది. మీడియా సాక్షిగా మేము అబద్ధాలు చెప్తే రేపు ఏదైనా శిక్ష ఉంటుంది మాకు అని. ఏది లేదా, ముఖ్యమంత్రి సాక్షాత్ అబద్ధాల అసెంబ్లీ వేదికగా చెప్తుంటే ఏం చేస్తాం? నాగరికత పరిగెడుతుంది, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది అంటే ఒకవేళ ఇది కులమే అని అంటారు అందరూ. ఏం చెప్తారన్న మీలాంటి నిపుణులు ఏం చెప్తారు సమాజానికి? పరువు హత్యలు కూడా చూస్తా ఉన్నాం ఎక్కువ. అంటే రెండు ఎక్స్ట్రీమ్లే. ఇప్పుడు ఒక పక్కనేమో ఆధునికంగా ఎక్కడికో వెళ్తున్నాం టెక్నాలజీ పరంగా, సైన్స్ పరంగా. వాళ్ళ విద్యార్థులు ఏంటంటే ఎకడమిక్గా చాలా అద్భుతమైన ప్రతిభను చూపెడతా ఉన్నారు. పట్టణాలలోనేమో ఇటువంటి కల్చర్ పెరుగుతూ ఉంది. అంటే కెరియర్ బిల్డింగ్ తర్వాత ఇప్పుడు ఒక్క టీ హబ్లోనే 2000 నూతన ఆవిష్కరణలు జరిగినాయి అంటే టెక్నాలజీ పరంగా. అంటే దేశం గర్వపడే విధంగా యువత ఇక్కడ పూర్తిగా తలమునకలై ఇన్నోవేషన్ కొత్తది కనుక్కోవాలనే ఒక తపనతోని అనేక ప్రయోగాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మరొక పక్కన కాలం చెల్లిన ఫ్యూడల్ సిద్ధాంతాలు, కులము, అహంకారము, భూస్వామ్య పద్ధతులు ఇంకో పక్కన. అంటే ఈ అంతరాలు ఎక్కువ కాలం ఉండవు. బట్ గ్రామీణ యువత కూడా చైతన్యవంతులు అవుతున్నారు. ఇవాళ ఆ చాకలమ్మాయి ప్రశ్నించింది కాబట్టే కదా ఇది. దొరలు గ్రహించాలి, ఎవరైతే దొరలుగా అహంకారంతో ఇప్పటికీ మాదే నడుస్తుంది, మాదే చెల్లుతుంది అని. ఒకవేళ ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం చూసి ఉన్నట్టు వదిలేసినా, పోలీసులు కేసులు పెట్టకపోయినా రేపు ఆ కల్చరే మళ్ళీ పెరుగుతుంది. ఒకసారి మళ్ళీ 50 ఏళ్ళు వెనక్కిపోతుంది. నేనేమంటున్నా అంటే నక్సలైట్స్ ఇవాళ మళ్ళీ రాకపోవచ్చు, కానీ మరొక రూపంలో యువత నడుం కట్టాలి. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ఒక టీం లాగా ఏర్పడి ఇటువంటి దౌర్జన్యాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సినది వాళ్ళు ఇవ్వాలి. ఆ యువత ఏంటంటే గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు వచ్చి ఉద్యోగాల అన్వేషణ లోపల పొట్టగూటి కోసం ఇక గ్రామాలలో దొరలు అట్లే నడుస్తూ ఉంటుంది. కొంత గ్రామాలలో ఉన్న చదువుకున్న వాళ్ళైనా ఇటువంటి విషయాల పట్ల స్పందించినట్టయితే, ఇంకోసారి ఇట్లా జరగకుండా ఎక్కడికక్కడ ఎదుర్కొన్నట్టయితే, అటువంటి అమాయకులకు రక్షణగా నిలిచినట్టయితే ఈ ఫ్యూడలిజం అనేది కొంచెం వెనుకపట్టుబడుతుంది. పోలీసులు కూడా ఈ బాధితుల పక్షాన ఉండాలి తప్ప దౌర్జన్యాలు చేసిన వాళ్ళ పక్షాన ఉండకూడదు. మళ్ళీ ఒకసారి అంటే ఒక 10 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ ప్రజాస్వామ్య హక్కుల సంఘాలు, ఇప్పుడు అంబేద్కర్ యువ సంఘాలు కావచ్చు, నేతాజీ యువజన సంఘాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ గ్రామాలలో 60 నుంచి 2000 తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా ఇట్లాంటి వాటిని ఎదుర్కొనే వాళ్ళు కొంత యాక్టివ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ వెనకాల కొంత నక్సలైట్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి వాతావరణం రావాలి. నక్సలైట్లు ఉండకపోయినా ఆ నక్సలైట్ సంస్థలలో పనిచేసిన వాళ్ళు ఊరికి ఒక్కరైనా ఉంటారు. యువజనులను ఆర్గనైజ్ చేయాలి, ఎక్కడికక్కడ అన్యాయాలను ప్రతిఘటించే విధంగా ఉండాలి. పోలీసులు దుర్మార్గులు ఒక్కటైనప్పుడు ప్రజలే పోలీసుల పాత్ర వహించాలి. మనకు అది రాజ్యాంగం ఆ రక్షణ మనకు కల్పించింది. ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు, హత్యాకాండ జరుగుతున్నప్పుడు కామన్ సిటిజన్ కూడా ఎదుర్కోవచ్చు. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే తనని తను కాపాడుకునే క్రమంలో అవతల వ్యక్తిని చంపితే కూడా అది కేసు కాదు. తనను తను రక్షించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఎదురు జరిగిన క్రమంలో హత్య జరిగినా కూడా ఆ హత్య కింద పరిగణించారు. తనను తను రక్షించుకునే క్రమంలో జరిగిందని అంటారు. అంటే ఆ స్థాయి దాకా సిద్ధం కావాలి యువత. అట్లయితేనే ఇటువంటి దౌర్జన్యాలు ఎక్కడికక్కడ ఆపడం అనేది సాధ్యమవుతుంది.
అన్న రేవంత్ రెడ్డి పాలన 2.5 ఏండ్లు అయింది. 6 గ్యారంటీలు దాంట్లో ఏమి అమలు చేసినట్టయితే కనబడతలేదు. నన్ను కోసిన రూపాయి లేదంటాడు, నన్ను వండుక తిన్న రూపాయి లేదంటాడు. అంటే చెప్తా ఉంటే అర్థమవుతా ఉన్నది, చూస్తూ ఉన్నాం. కాకపోతే విచ్చలవిడిగా ప్రజాధనాన్ని అయితే ఖర్చు పెడుతున్నట్టు కనబడతా ఉన్నది. బట్టి విక్రమార్కకు వచ్చేసి మధురలో క్యాంప్ ఆఫీస్ ఉన్నది ఆల్రెడీ. ఖమ్మంలో 5 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఒక క్యాంప్ ఆఫీస్ కడతారట. ఈయన క్యాంప్ ఆఫీస్ చుట్టూ అప్పుడేమో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినామన్నాడు, ఇప్పుడేమో 9 ఫీట్ల గోడ నిర్మించుకుంటాడట ఆయన సెక్యూరిటీ కోసం. దానికి 50 కోట్ల టెండర్లు ఏమో పిలిచిండు. 5,000 కోట్ల రూపాయలతోని మూసి పక్కకు పాపం వాళ్ళ ఇండ్లన్నీ తొలగించి గాంధీ తాత విగ్రహం పెడతాడట. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న, ఏం మాట్లాడతారు దీని మీద? అంటే ఇప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి ఒక ₹1,00,000 బిల్లు పాస్ చేయమంటే కూడా 3 ఏళ్ల నుంచి తిరిగి వేసాడుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. టోకెన్స్ ఇచ్చి కూర్చున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న ఇప్పుడు మా సన్నిన్లో అదే మా అల్లుంది రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు కట్టిండు. ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాడు. ఆ డబ్బులు వెనుకపోయినాయి. వెనుకపోయిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఆ డబ్బులు ఎంత? 3 లక్షల రూపాయలు. గవి ఇవ్వడానికి ఇప్పటి వరకు ఇస్తలేదు గవర్నమెంట్. అటువంటి ఎన్ని ఉన్నాయంటే కనీసం ఆ ఒక్క టోకెన్లోనే 20 మందికి ఏమో ఉన్నట్టున్నాయి. అంటే ఇట్లా ఏళ్ళకేళ్ళుగా 1,00,000-2 లక్షలకు వెయిట్ చేస్తూ ఉన్నారు సామాన్యులు, వాళ్ళు మామూలు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు. మరి ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఈ డబ్బులన్నీ? 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కట్టమని గాంధీ చెప్పిండు ఎప్పుడన్నా? ఆయన జీవితంలో అంగే తొడుక్కోలేదు. ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి ఈయన దిగిపోతాడు. ఇంకా 2 ఏళ్ళలో ఎక్కడైపోతుంది? ఒకవేళ అది మొదలు పెట్టినా కూడా ఇంకా 7-8 ఏళ్ళు పడుతుంది. మూసి ప్రక్షాళన అనేది కూడా ఇప్పటికీ మాటలలోనే ఉన్నది తప్ప చేతల్లోకి పోలేదు. అది ఉగాదికి శంకుస్థాపన చేస్తాడు. శంకుస్థాపన రాయి అట్లే ఉంటుంది. ఏముంటుంది అన్న? అది ఏమైనా కట్టేది ఉంటుందా? ఆ పేరుతో కొంత అడ్వాన్సులు ఇస్తారు, కొంత పని నడుస్తున్నట్టుగా చూపెట్టి డబ్బులు తింటారు. ఇవన్నీ గాంధీ కోసం కాదు, అది కాంట్రాక్టర్ల కోసం. తర్వాత మూసి ప్రక్షాళన కూడా ఇప్పుడు కొంత తెలుగు కళ్ళ వాళ్ళను, సిటీలో ఉన్న ఇంటలెక్చువల్స్ను, మేధావులను, నీటిపారుదల రంగ నిపుణులను, మున్సిపల్ వ్యవహారాల పట్ల అనుభవం ఉన్న పెద్దలను, అటువంటి ఎన్జిఓలను, ఆ సంస్థలను, మూసి ప్రక్షాళన కోసం పాటుపడుతున్న ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళని కూర్చోబెట్టుకొని ఏం చేద్దామన్నది ఆలోచించాలి. గతంలో కేసీఆర్ ప్రణాళిక చాలా అద్భుతంగా ఉండే మూసి ప్రక్షాళనకు. అది కేవలం ఏదో విలాసవంతమైన పార్కులు, భవనాల కోసం పెట్టలేదు ఆయన. ఈ మూసిలో నీళ్లు శుభ్రంగా ఉండాలి, మనుషులలో దిగి స్నానం చేసేటట్టు ఉండాలి, మళ్ళీ పాత రోజులు గుర్తు చేయాలన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే దాని మీద 28 నాళాలను ఐడెంటిఫై చేసి వాటికి ఎస్టీపీలు పెట్టి ఎక్కడిదక్కడ చెరువులు ఏవైతే నాళాల మీద ఉన్న చెరువులు ఉన్నాయో అవి శుద్ధి చేయాలి, అక్కడనే శుద్ధి చేసి మంచి నీళ్ళని దీనిలో పంపాలి అని చెప్పారు. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా వరకు పెండింగ్లనే ఉన్నాయి. ఇంకా 3,600 కోట్లు ఒక్క మీటింగ్లో దాన్ని పాస్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి బడ్జెట్ రిలీజ్ చేశారు. అవి కంప్లీట్ చేస్తే తెలుగు లేవు. ఈ రిక్రియేషన్ పేరుతోనే ఏదైతే చేస్తున్నారో ఆ నది సహజత్వానికి విరుద్ధంగా ఉన్నాయి మూసి మీద చేసే పనులన్నీ కూడా. సరే, ప్రజల లోపల ఆ చైతన్యం రాలేదు, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఈ గాంధీ పేరుతోనే ఏదైతే జరగబోతున్న డ్రామా ఉన్నదో ఇదంతా కూడా ఏంటంటే ప్రజలు డెఫినెట్గా దీన్ని వ్యతిరేకిస్తారు. ఆ పరిసర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళను వీళ్ళందరినీ నిరాశ్రయాలను చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇదంతా కార్పొరేట్ కోసం చేస్తున్నది ఇది. సో ఆ ప్రజలేం సాధారణంగా వదిలిపెట్టారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కావాలంటే మమ్మల్ని చంపండి కానీ మేము ఖాళీ చేయమని చెప్తున్నారు. సో ప్రతిపక్షాలు కూడా దానికి సపోర్ట్గా ఉన్నాయి. అంత ఈజీ ఏం కాదు అది. గాంధీ తాత మునిమనవాడు తుషార్ గాంధీ కూడా ట్వీట్ చేసిండ్రు, అసలు గాంధీ సిద్ధాంతం ఇది కాదు, అవసరం లేదు, మీరు ఆ నిర్ణయం వెనక్కి తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఆయన తెలంగాణ సీఎంఓను ట్యాగ్ చేసి మరి. అంటే గాంధీ సిద్ధాంతం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పోతున్న విధానం ఎట్లున్నది అన్న? గాంధీని కాపాడుకోలేని అశక్తత కాంగ్రెస్ పార్టీది. గాంధీ బతికుండగానే హింసన్ అనేది తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అమలు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తుపాకులు పట్టారు అప్పుడు రజాకార్లకు వ్యతిరేకంగా.
అంటే అహింసా సిద్ధాంతాన్నే కాదు, గాంధీ ఇజాన్నే బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక వాళ్ళ దానిలో 75 ఏళ్ళకి వచ్చిన వారసుడు రేవంత్ రెడ్డి. ఆయన గాంధీ గురించి తెలుసా, గాంధీ సిద్ధాంతం తెలుసా? పేరుకే తప్ప. ఇంకోటి ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ తోకలు ఏవైతే ఉన్నాయో ఆ గాంధీకి సంబంధించినవి కాదవి. ఫిరోజ్ గండి అని ఆయన పేరు, ఆ పార్సీ అతను ఆయన. ఆ గాంధీ అనేది గాంధీగా మారింది. ఇది వీళ్ళకు గాంధీ సిద్ధాంతం లేదు, గాంధీ తోకలు లేవు. అంటే గండిని గాంధీ చేశారు. అయ్యో, అని ఫిరోజ్ గాంధీ అని ఏదో ఫిరోజ్ను గాంధీ దత్తత తీసుకున్నాడు, ఇదంతా అబద్ధాలు. ఫిరోజ్ గండి అనేది ఆయన ఇంటి పేరు. ఆ గండిని గాంధీగా మార్చింది. గాంధీ వాళ్ళ ఒంట్లో లేదు, వాళ్ళ ఇంట్లో లేదు, ఇందిరాగాంధీలో లేదు, ఎవరు గాంధీలో లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఆ గాంధీజాన్ని ఎప్పుడో బొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఇప్పుడు విగ్రహం కట్టిస్తే గాంధీ అటాచ్ అవుతాడా వాళ్ళకి? అన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోవాలి. దానికి సంబంధించిన అంశం అంటే ఫైల్ ఎక్కడ చూడలేదు కానీ ఒక వార్త అయితే బయటకు వస్తుంది. 25 మంది పేర్లు డిస్మిస్ చేసుకుంటా కోర్టు నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి. దాంట్లో కవిత పేరు కూడా ఉన్నది. అంటే డిస్మిస్ చేసిన తర్వాత ఇక వీళ్ళ క్లీన్ చిట్ మొత్తం ఇచ్చి పడేసినట్టే. లేదమ్మా, కింది కోర్టు అది. కింది కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టు అని అక్కడ ఫస్ట్ కేసు ఫైల్ అయింది, మన మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు లాగా. అయితే ఆ టెక్నికల్ గ్రౌండ్ల మీద డిస్మిస్ చేశాడు ఆ కేసు. ఇవాళ టెక్నికల్ గ్రౌండ్ల మీద అక్కడ డిస్మిస్ చేసినంత మాత్రాన హైకోర్టులు దాన్ని ఇట్లనే కొట్టేస్తాయని చెప్పడానికి లేదు. ఈ కేసు ఇప్పుడు హైకోర్టుకు పోతుంది. అయితే పొలిటికల్ మైలేజ్ కోసం ఇందులో ఉన్న వాళ్ళంతా పాలిటిషియన్సే కాబట్టి ఇప్పుడు సాక్ష్యాధారాలు విచారించి నిజానిజాలు తేల్చేదాకా ఆ కేసు మనం జడ్జిమెంట్ను కన్సిడర్ చేయలేము. ఇన్వెస్టిగేషన్లో కొన్ని లోపాలు, ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఆ కేసును అక్కడ కోర్టు కొట్టేసింది. వెంటనే ప్రభుత్వం దాన్ని అప్పీల్ చేస్తుంది. ఎక్కడికి, మన హైకోర్టు కానీ, మధ్యలో ఏదన్నా ఉంటే దానికి కానీ అప్పీల్ చేసిన తర్వాత అక్కడ విచారణ జరుగుతుంది. మళ్ళీ దాన్ని ఇక్కడికే పంపించవచ్చు కూడా. మీరు పూర్తిగా సాక్ష్యాధారాలను విచారించిన తర్వాత, ఛార్జెస్ ఫ్రేమ్ చేసి సాక్ష్యాధారాలన్నీ విచారించిన తర్వాత అప్పుడు తీర్పు చెప్పండి, మళ్ళీ ఒకసారి విచారించండి అని పంపొచ్చు. ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ ఏమన్నా ఉంటే రీఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేయొచ్చు. అంత తేలిగ్గా ఆ కేసు పోయేది కాదమ్మా. ఇంకా 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు నడుస్తుంది అది. కాబట్టి ఇలా ఒక టెంపరీ రిలీఫ్, అంటే పొలిటికల్గా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది క్షణిక ఆనందము, తాత్కాలిక సంతోషమే తప్ప ఇది పర్మనెంట్ జడ్జిమెంట్ కాదు. ఇంకోటి సుప్రీంకోర్టు దాకా కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. కానీ సత్యమేవ జయతే, సత్యం గెలిచింది, మేము సత్యము నిజానిజాల విచారణ జరగలేదు. కేసు లోపలికే ఇంకా తలబెట్టలేదు జడ్జి. టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఇది ఇన్వెస్టిగేషన్ సరిగా లేదని కొట్టేసిండు. ఇన్వెస్టిగేషన్ సరిగా చేయమని రేపు హైకోర్టు ఆర్డర్ చేయొచ్చు. కాబట్టి ఇల్లల్కగానే పండుగ కాదంటారు కదా, ఇది ఏం కాదు. ఇది ఏంటంటే మళ్ళీ అప్పీల్ చేస్తారు. అప్పీల్లో నిజానిజాలు విచారిస్తారు. ఇక్కడ సాక్షులనే విచారించలేదు కదా, లేదు సత్యం ఎక్కడ గెలిచింది. ఏంటంటే టెంపరీగా ఒక రిలీఫ్. అది కింది కోర్టు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సరిగా లేదని ఆ కేసును విచారణకు తీసుకోలేదు. గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికంటే మెల్లగా పీల్చుకోవడం అట్లని కాదు. కేసులు ఎట్లుంటాయంటే ఒక్కోసారి ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ వల్ల పైకోర్టు పోయినప్పుడు ఆర్డర్ తీసుకుంటారు, మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కాబట్టి దానివల్ల ఎటువంటి పెద్దగా ఆనందపడాల్సిన అవసరం లేదు. తాత్కాలిక ఆనందమే తప్ప ఇది పర్మనెంట్ ఆనందం కాదు. వాళ్ళు దోషులా నిర్దోషులా అనే దాని మీద కోర్టు విచారించలేదు. ఆ కేసు తీసుకోవాలన్నా వద్దా విచారణకు అనే దాని మీద జరిగింది. అది అందులో ఉన్న వాస్తవాలను బట్టి రిజెక్ట్ చేసింది అనుకో, అప్పుడు రిలీఫ్ అనుకోవచ్చు. అయినా పైకోర్టు ఉంటుంది. కానీ ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ మీద రిజెక్ట్ అయింది. కాబట్టి మళ్ళీ విచారణ జరుగుతుంది. అవసరమైతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమని అంటారు. పైకోర్టు దీనిలో శిక్షలు వేస్తుందా వేయదా అనేది కేసు లోతుల్లోకి పోయి విచారించినప్పుడు తెలుస్తుంది. ఇంకొక ముచ్చటన్నా, ఈ మొన్న ఢిల్లీకి పిలిపించుకున్నారు ఇక్కడ మంత్రివర్గంని, అండ్ రేవంత్ రెడ్డిని, కొంతమంది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇట్లా కేరళ ఎన్నికల కోసమని ఒకవైపు, ఇక్కడ పాలనను మెచ్చుకోవడం కోసమని ఇంకొక వైపు. కొద్దిగా ముందటికి పోతే ముచ్చట ఏమొచ్చిందంటే ఇక్కడ నుంచి 1000 కోట్ల రూపాయలు కేరళ ఎన్నికల కోసం ఫండింగ్. ఏమైందమ్మా, ఇక్కడ ఏమైందంటే ప్రధానమైన పోర్ట్ఫోలియోస్ కొన్ని రేవంత్ రెడ్డి దగ్గర లేవు.
ఉమ్, రెవెన్యూ లేదు ఆయన దగ్గర, ఉమ్, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నట్టు. అయితే ఆ వాటిలలో డబ్బులు కొంచెం వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, అయితే ఎంతసేపు ఆయన మీద ఒత్తిడి చేస్తే, ఉమ్, మీరు చెప్పినట్టే నేను ఈ శాఖలన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి కూర్చున్నా, ఉమ్, నేను అడిగితే వాళ్ళు ఇవ్వరు, మీరే అడగండి అని చెప్పినట్టున్నాడు. ఉమ్, ఈ వసూళ్ళ కోసం తప్ప ఏదో తెలంగాణలో ప్రజలకు ఏదో మేలు చేయడానికో, లేకుంటే ఏదో కొత్త ప్రాజెక్టులు తేవడానికో, ఆ పార్టీ ప్రక్షాళనకో, ఉమ్, లేకపోతే ప్రభుత్వ ప్రక్షాళనకో కాదు అది. ఉమ్, అది కేవలం ఏంటంటే వసూళ్ళ పంచాయతీ కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే నెత్తి మీద వేసుకోకుండా ఉమ్. తలా కొంత పంచడానికి చేసిన కథ. అంటే నేను చెప్తినరని. ఒకవేళ అది ఏదన్నా తెలంగాణ కోసం పార్టీ కోసం అయితే, ఉమ్, పార్టీ ఆఫీసులో పార్టీ కోసం అయితే ఉమ్, మేము ఈ మార్పులు చేస్తున్నాం అని చెప్పేటోళ్ళు. ఉమ్, ఒకవేళ అది తెలంగాణ ప్రజలకు ఏదన్నా మేలు చేసేదో లేకుంటే మార్పులు చేసేదో అయినట్టయితే బాధాప్తా ఏపీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు. ఉమ్, ఏమీ లేదంటే మనకు అర్థమైతేనే ఉంది కదా, రేపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాల కోసం ఏదో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఉమ్. అంటే ఒకవేళ ఈ ఫండింగ్ ఇట్లా సమకూర్చకపోతే రేవంత్ రెడ్డిని మార్చే అవకాశాలు ఉంటాయి అన్న. ఇంకెవరన్నా ఆల్టర్నేటివ్ ఇస్తామని ముందుకు వస్తే మార్చుతారు. ఉమ్, ఆ సత్తా ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు కదా ఆ పార్టీలో. ఆయన ఏమిత్తగా తీసుకోవాల్సింది. అందరు సపోర్ట్ చేస్తలేరు కదన్న, మంత్రులందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఎవరిది వాళ్ళది నడుస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళని ఇబ్బంది పెడితే గొడవ చేస్తారు, ఉమ్. ఎవరిది వాళ్ళు నడిపించుకోగలిగితే గొడవ ఉండదు ఇక. ఎవరి సంసారం వాళ్ళకి నడుస్తుంది అన్నట్టు. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.